క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క మహిమ మీ మీద ప్రకాశించునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయము 8వ వచనము. గాలి విసరకుండా చేయుటకు గాలి మీద ఎవరికిని అధికారం లేదు, మరణదినము ఎవరికిని వశము కాదు. ఈ యుద్ధమందు విడుదల దొరకదు, దౌష్ట్యము దాన్ని అనుసరించు వారిని తప్పింపదు. ఈ మాటలు ప్రసంగి గ్రంథంలో మనం చూస్తున్నాం. సొలొమోను మహారాజు అనేక విషయాల మీద పరిశోధన చేసి ఆయనకు వచ్చిన అనుభవ జ్ఞానం చేత ప్రసంగి గ్రంథం రాసినట్టుగా మనము చూడగలం. గాలి విసరకుండా చేయుటకు గాలి మీద ఎవరికిని అధికారం లేదు. గాలి విసరకుండా చేయుటకు అంటే గాలిని మనం చూడలేము, కానీ దాని స్పర్శను మనం అనుభవిస్తామన్నమాట. గాలి వీస్తున్నప్పుడు మనకు హాయిగా అనిపిస్తుంది. అదే ఎక్కువ గాలి వీస్తుంటే తొందరగా అనిపిస్తుంది. వేడి గాలి వీస్తుంటే బాధగా అనిపిస్తుంది. చల్లగాలి వీస్తుంటే చలేస్తుంది. అదే చక్కటి ప్రశాంతమైన గాలి వేస్తున్నప్పుడు మనం దాన్ని ఆస్వాదిస్తూ ఆనందిస్తామన్నమాట. గాలి విసరకుండా చేయుటకు ఎవరికి గాలి మీద అధికారం లేదు. గాలి విసరకుండా ఎవరు కూడా ఆపలేరు. గాలి మీద ఎవరికి అధికారం లేదు అని చెప్తున్నారన్నమాట. మరణదినము ఎవరికి వశము కాదు, మరణదినము కూడా ఎవరికీ వశము కాదనమాట. అంటే మరణదినం ఎవరికీ తెలియదు, అది ఎవరి వశమున లేదు. దేవుడే ఎప్పుడు మరణం మనకు వస్తుందో మనకు తెలియదు. అప్పటి వరకు ఉండి అప్పుడే మరలా మనము అప్పుడే వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. ఆనందంగా ఉండి ఒకటేసారి వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. అంటే మరణదినం ఎవరికి వశము కాదు. ఈ యుద్ధమందు విడుదల దొరకదు. ఈ యుద్ధమందు అంటే ఏ యుద్ధాలు అయితే ఉన్నాయో, ఏ పోరాటాలు ఉన్నాయో, కొన్నిసార్లు ఆ యుద్ధాలలో అంటే విడుదల దొరకదనమాట. కొన్నిసార్లు చూస్తాం ఆ యుద్ధాలు అలాగే కొనసాగుతూ ఉంటాయి అన్నమాట. అంటే సొలొమోను మహారాజు చూసినప్పుడు కొన్ని యుద్ధాలకి ఎప్పటికీ విడుదల లేకపోవడం వల్ల ఆయన ఈ మాట రాసినట్టుగా మనం ఇక్కడ చూడగలం. దౌష్ట్యము దాన్ని అనుసరించి వారిని తప్పింపదు. దౌష్ట్యము అంటే వికెడ్నెస్ అనమాట, చెడుతనం అనమాట, దుష్ట ఆలోచన అనమాట. అదంట దాన్ని అనుసరించే వారిని ఏం చేయదంట, తప్పింపదంట. ఈరోజు దేవుడు తెలియజేస్తున్నారు కదా, సొలొమోను మహారాజు తెలియజేస్తున్నట్టు ఇవన్నిటి విషయంలో గాలి విసరకుండా చేయుటకు గాలి మీద ఎవనికి అధికారం లేదు, కానీ దేవునికి అధికారం ఉంది అని దేవుడు తెలియజేస్తున్నమాట. మనం చూస్తాము మార్కు సువార్తలో దేవుడు గాలిని తుఫానును ఆపినట్టు మనం చూస్తామన్నమాట. మరణదినము ఎవరికి వశము కాదు, కానీ ఏలియా హానోకు మరణం చూడకుండానే వెళ్ళిపోయారన్నమాట. ఈ యుద్ధమందు విడుదల దొరకదు. మనం అనుకుంటాం యుద్ధమందు విడుదల దొరకదు, కానీ దేవుడు ప్రతి ఒక్క యుద్ధానికి కూడా ఒక ముగింపును ఉంచారు. ఆయన మాట ఇస్తాంట యుద్ధము జరగదు అని ఉంటుంది అనమాట. దౌష్ట్యము దాన్ని అనుసరించి వారిని తప్పది. ఇది మాత్రం ఖచ్చితం అనమాట. ఎందుకంటే ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా తప్పు అనేది ఆ తప్పు అనేది వాళ్ళని పట్టుకుంటుంది అని మనకి తెలియజేస్తున్నారు. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు మనకి తోడుంటే మనం అన్నిటినీ తప్పించుకోవచ్చు. దేవుడు తోడు లేకపోతే మనం అన్నిటిలో కూడా చిక్కబడిపోతాము అని ప్రసంగి మనకి తెలియజేస్తున్నారు. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరూ కూడా దేవుణ్ణి కలిగి దేవునితో జీవిస్తూ ముందుకు సాగిపోదుము గాక. దేవుని కృపలో మనం ఎదుగుదుము గాక. ఆమేన్.